హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారన్నా? నేను ఆనంద్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఆనంద్ నేచర్ లవ్. ఎలా ఉందో చూసి చెప్పండి. డ్రమ్స్లు, బ్యాండాలు అన్నీ వచ్చినారు, తెచ్చేసినారు. సూపర్గా ఉంది. సావిడిలోని చూడండి. సావిడి అంటే కొంతమందికి అర్థం కూడా కాదు. అది ఊరు సావిడి అంటే ఊరు వాకిలి అంటారు, ఊరు సావిడి అంటారు. చాలా చోట్ల చాలా రకాలు అంటారు. చాలా సూపర్గా ఉంది చూడండి. అంతా ఇప్పుడు దేవుని తయారు చేసినారు. ఉచ్చాయిని తయారు చేసి ఇప్పుడు ఆరతి ఇస్తున్నారు. ఆరతి ఇచ్చి ఇప్పుడు ఉచ్చాయిని తీసుకుపోయి ఆడ రథం ఉంటుంది ముందర, సావిడి బయట ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఉచ్చాయి అక్కడ పోలేడు కాబట్టి సావిడి అది వాకిలి అడ్డం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఉచ్చాయిని తీసుకుపోయి అక్కడ మన రథం మీద పెట్టేస్తారు. పెట్టేసినాక తర్వాత మరి ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే మళ్ళీ ఎండ దేవుని తీసుకుని వచ్చి పూజ చేసి మరి హనుమంతరాయని గుడికి వచ్చి మరి పూజ చేసుకొని తీసుకువెళ్తారు. చాలా హైలైట్ ఉంటుంది చూడండి. దేవుని తీసుకువెళ్తున్నారు ఇప్పుడు ఉచ్చాయిని. అంటే ఉచ్చాయిని ఇప్పుడు నుంచి అంటే ఇట్లా నిలబెట్టి చేయలేరు కదా, అందుకోసమే కింద ఇట్లా పెట్టి దేవుణ్ణి బాగా అంతా తయారు చేస్తారు. ఫస్ట్ తయారు చేసి ఆడ రథం దగ్గర వెళుతున్నారు చూడండి. ఎంత సూపర్గా ఉందో చూడండి మీరే. దేవుని అంతా ఉచ్చాయిని తయారు చేసినారు, తీసుకువెళ్తున్నారు. చాలా హైలైట్ ఉంటుంది చూడండి. ఇక్కడ కింద పెట్టి మన ఆ కట్ట మీద పెట్టి అంత తయారు చేసి తీసుకువెళ్తారు. అది ఊరు వాకిలి యువతలు చేసి ఉంటారు దేవుణ్ణి. అవతల తీసుకుపోయి రథం మీద పెట్టాలి. పెట్టినాక ఎండి దేవుని తీసుకొస్తారు. అప్పుడు చాలా హైలైట్ ఉంటుంది. సూపరు చూడండి. ఇక ఊరు వాకిలి అంటారు, ఊరు సావిడి అంటారు. ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా అంటారన్న. అది మనకైతే అది తెలియదు కానీ మన ఊర్లో అయితే సావిడి అంటారు. ఈ ఊర్లో మా ఊర్లోనూ సావిడి అంటారన్న. చాలా హైలైట్ ఉంటుంది. తీసుకువెళ్తున్నారు చూడండి. ఉత్సాయిని తీసుకుపోయి ఆడ నిలబెడతారు. ఆ రథం మీద నిలబెడతారు. నిలబెట్టి తర్వాత ఎండి దేవుని తీసుకొస్తారు. ఇప్పుడు ఎండి దేవుని తీసుకొచ్చి హనుమంతరాయని గుడికి పోయి ఆడ పూజ చేసుకొని మళ్ళీ వచ్చి ఈడ పెట్టేస్తారు. దేవునికి పెట్టి ఈడ అంతా బాగా గ్రాండ్గా అన్ని చేసి మళ్ళా తీసుకువెళ్తారు. దేవునికి పోయి వచ్చినట్టు ఇప్పుడు పెట్టేసినారు చూడండి. చాలా గ్రాండ్గా ఉండేది. వావ్ అనిపిస్తుంది. సూపర్ దేవుడు ఉచ్చాయి. కానీ ఎండి దేవుని చేపించినారు కదా ఈ సంవత్సరం. చాలా హైలైట్ ఉంది. చాలా హైలైట్ ఉంటుంది చూడండి. సూపర్గా చూడండి. వీడియో ఎలా వచ్చిందని మీరే చెప్పాలా కామెంట్ రూపంలో. ఎందుకంటే మీరు చూసి వదిలేస్తున్నారు. వదిలేయద్దండి, లైక్ కొట్టండి ప్లీజ్. ఎంతో సూపర్గా ఉంది చూడండి. అంటే వాకిలి అంటే ఊరు వాకిలి బయట ఇది ఆడ నిలబెడతారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చాయి. ఆడ ఊరు వాకిల్లో రాలేడు కాబట్టి చాలా పెద్దగా హైట్గా ఉంటాడు. అందుకోసం ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. లైటింగ్ ఎక్కడ లేదండి. ఇది కర్నూలు డిస్టిక్లోన ఫస్ట్ జరిపింది, ఇక్కడ చేసింది ఇక్కడ మా ఊరు వాళ్ళే. ఈ లైటింగ్ చూసే చాలా ఊర్లు నేర్చుకున్నాయి. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్కి చేసిందే మన ఊరండి, కర్నూలు డిస్టిక్లోని. చూడండి లైటింగ్ అంత హైట్లో ఎలా లైటింగ్ అనేది చాలా వండర్గా ఉంటుంది. సూపర్ చూడండి. కలసాలు పట్టుకున్నారు. చాలా హైలైట్ ఉంది. లైటింగ్ పట్టినారు దేవునికి. ఎండి దేవునికి చేసినారు కాబట్టి ఈ సంవత్సరం మళ్ళా చాలా గర్ది ఎక్కువ ఉంది. దేవుని కొత్త దేవుని చేపించినారు చూడండి. కలసాలు పట్టుకున్నారు. ఎంత హైలైట్ ఉంది చూడండి. లైటింగ్ కానీ ఆ ఉచ్చాయికి ఇట్లా లైట్లు వేసింది కానీ ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. మీరే చూసి చెప్పండి. ఈ వీడియో సూపర్ వచ్చిందా లేదో మీరే కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. ఒక లైక్ కొట్టండి అన్న. ఎంత హైలైట్ ఉందో చూడండి. ఈ లైటింగ్ ఫస్ట్ మొదట మా ఊరేనా ఫస్ట్ తోబి విలేజ్. ఎక్కడ ఎవరికి తెలియదు. ఇది కర్నూలు డిస్టిక్ తోబి కవతాళ మండలం తోబి విలేజ్. ఎంత సూపర్గా ఉంది చూడండి. దేవుడు అంటే దేవుడు. లైటింగ్ అంటే చాలా వండర్ అండి ఇది చెప్పాలంటే. చూసినారా ఎంత సూపర్గా ఉందో చూడండి. కలసాలు పట్టుకున్నారు అందరూ. ఇంటింటికి చూడండి పూలు కాయి లైన్ నిలబడినారు అన్నాడు.
ఎందుకంటే ఇప్పుడు దేవుడు వస్తుంటాడు కదా, ఆ దేవునికి కింద నీళ్ళు పారబోసి పూలు కాయలు ఇస్తుంటారు దేవునికి. చాలా హైలైట్ ఉంటుంది చూడండి. అక్కడ స్వామికి నీళ్ళు పోస్తున్నారు చూడండి. చెప్తున్నాడు బ్రో. సాయంత్రం కూడా మీకు ఒక వీడియో చేసి పెడతానండి, చాలా హైలైట్ ఉంటుంది. అంత జనాలు ఇప్పుడు అంతా చేస్తుంటారు, పూజ చేస్తారు. అక్కడ కొండ ఎక్కేటప్పుడు కొండకి పోయి స్వామిని దర్శించుకొని కిందకి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ చాలా సూపర్గా ఉంటుంది. వీడియో మీకు కూడా చేసి పెడతాను చూడండి, కన్ఫర్మ్ వదలద్దు వీడియోని. అంత రథాన్ని లాగే వాళ్ళంతా వీళ్ళు నిలబడినారు. స్వామి పూజారులు ఉన్నారు చూడు పైన. చూడండి లైటింగ్ కానీ ఉత్సాయి కానీ చూడండి. ఆ లైటింగ్ ఎలా చేసినారనేది ఒక్కోసారి చూస్తే అర్థం కావడం లేదు, అంత హైలైట్ చేసినారు. అన్ని వైర్లు అంత లైటింగ్ మధ్యన దేవుడు పోతున్నాడు. చిన్నలు పెద్దలు మొత్తం ఊరే ఉంటుంది ఆ దేవుని ఏమట. కాకపోతే ఇంత మిస్టేక్ కూడా జరిగి చూడండి. ఆయన మా ఊరు దేవుడు అంటే దేవుడు అండి. శ్రీ సింతవయ్య స్వామి అంటే చాలా భక్తి అండి మా ఊరు వాళ్ళకి, మాకు కానీ ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి మా దేవుడు అంటే నా అంత ఇష్టం అండి. చాలా ప్రేమతో చేస్తాను. అందరూ వచ్చి దేవుని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు పొద్దున్నే కదా, ఇప్పుడు అంతా ఇంట్లో మళ్ళీ తయారు చేసి అప్పుడు కొండకి పోతారు కాయలు తీసుకొని. సాయంత్రం అది ఇప్పుడు పొద్దున్నే ఇది 5:30 అట్లా అయింది. ఇప్పుడు తెల్లగావునికి వస్తుంది కొంచెం. చూడండి లాగుతున్నారు రథాన్ని, చాలా సూపర్గా ఉండేది. చూడండి, చూసినారా ఎంత హైలైట్ ఉంది చూడండి. చిన్నలు పెద్దలు లైటింగ్ పట్టిన వాళ్ళు అందరూ ఉన్నారండి. ఇంతకన్నా గ్రాండ్గా ఎక్కడైనా జరుగుతుంటుందిలే. కాకపోతే మళ్ళా మా ఊరు ఇంత చిన్న ఊరు ఇంత గ్రాండ్గా జరుగుతుందంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. లైటింగ్ మనిషి చూడండి, లైటింగ్ పట్టినాడు. ఈడంతాగా రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి. ఈయన మా ఊరికి కొలాయి, ఈ పెద్ద మనిషి. ఇక్కడ రెడ్డి ఉన్నాడు. చాలా హైలైట్ ఉంటుంది. అన్న రామంజలి వీడు స్వామికి మొక్కుతున్నారు. సింతవయ్య స్వామి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి, సూపర్ ఉంది. చూసినారా? ఇక్కడ అంతా పెద్దలు ఉన్నారు చూడండి, చిన్నలు పెద్దలు కలిసి చేస్తున్నారు. ఇది అనేది లేదండి మా ఊర్లో మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. దేవురు కానీ మళ్ళీ జాతర కానీ పండగ కానీ కలిసికట్టుగా చేశారండి. ఏది గడువులు కానీ ఏది కానీ ఇంకోటి మనసులో ఏం పెట్టుకోరు, చాలా హైలైట్ జరుపుతారు. ముందు నిలబడతారన్న, పెద్దలు నిలబడి చిన్నపిల్లలు ఏదన్నా తప్పు చేస్తే అట్లా కాదురా అని చెప్పి మళ్ళా చేస్తుంటారు. మా ఊరు పెద్దలు అంటే పెద్దలే చాలా హైలైట్ చేశారు. అందరూ వీళ్ళనే కాదండి, అందరు హైలైట్ ముందుండి నిలబడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత పెద్దలు కాబట్టి చాలా కేర్ఫుల్. వాళ్ళు అంతా చూసుకుంటూ ఉంటారు, వెనక ముందా ఎవరు ఏం చేస్తారు, ఎట్లా ఏమి పరిస్థితి అని. చాలా హైలైట్. ఈ పిల్లలు చూసి మా అన్న ఈ అన్న పూణేలో ఉంటాడు. జీప్ వేసుకొని వచ్చినారు చూడు ఇప్పుడు దేవునికి. ఇప్పుడు చూపించినాం కదా, ఆయన్నే వాళ్ళే ఆడ పైన గొట్టు పైన మన స్లాబ్ వేసిండేది కూడా వాళ్ళే మొక్కు పడేసినారు. ఈ అన్న చూడు పూణే నుంచి వచ్చినాడు, కారు వేసుకొని వచ్చినాడు చూడు. అంటే ఈయనకి చాలా భక్తిలే. శ్రీ సింతవయ్య స్వామి అంటేనే ఇంక అయిపోయా, నీ ఎక్కడన్నా వస్తాడు ఇంకా. అంటే చాలా ప్రేమ ఇతనికి దేవుడు అంటే. చూడండి, చూసినారా? చైన్లోన పోతున్నారు, దేవుడు పోతున్నాడు ఆడ. చూడండి కొండ చాలా సూపర్ ఉంటుందండి. కొద్దిగా ఇది ఈరోజు వర్షం పడింది, కొద్దిగా మాడమైంది, అందుకోసం వీడియో మామూలుగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు తెల్లగైనాక దేవుడు కొండకు పోతున్నాడు. సాయంత్రము దేవుడు వచ్చేది మళ్ళీ కొండకి అన్నీ చూపిస్తాను మీకు. ఈయన వచ్చినాడు సౌకారి మా ఊరు ఆయన మనిషి, చాలా గమ్మత్ చేస్తుంటాడు, మంచి మనిషి. వావ్.